ఉక్రెయిన్పై రష్యా ఆదివారం భీకర దాడులకు దిగింది. ఉక్రెయిన్లోని సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా వందలాది మిసైళ్లు, డ్రోన్లను రష్యా ప్రయోగించింది. ఈ దాడిపై అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్లో స్పందించారు. రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఉక్రెయిన్లో అమాయక పౌరులను చంపేస్తున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా పతనానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ తనకు మంచి స్నేహితుడని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అలాంటి అతడికి ఏదో అయ్యిందన్నారు. అతడు పూర్తిగా పిచ్చివాడిలాగా మారారని ఆక్షేపించారు. చాలా మందిని అనవసరంగా చంపుతున్నాడంటూ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను సైనికుల గురించి మాట్లాడటం లేదని, అనవసరంగా ఉక్రెయిన్లోని నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదికాక పుతిన్ ఉక్రెయిన్లో భాగాన్ని కోరుకోవడం లేదని, అతడు ఆ దేశం మొత్తాన్ని కోరుకుంటున్నాడని వివరించారు. అలా చేస్తే రష్యా పతనమవుతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ పట్ల రష్యా వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. పుతిన్ చర్యల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నగరాలపై రాకెట్లతో దాడి చేసి ప్రజలను చంపుతున్నాడంటూ పుతిన్ పై మండిపడ్డారు. ఈ తరహా చర్యలు తనకు ఏమాత్రం నచ్చడం లేదన్నారు. ఇక ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీపై కూడా డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ అన్ని అనర్థాలకు జెలెన్స్కీనే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అతని వ్యాఖ్యల వల్లే ఈ తరహా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. అతడు తన నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా లేని సమయంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమైందన్నారు. ఆ సమయంలో తాను యుఎస్ దేశ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదని ట్రంప్ పేర్కొన్నారు.